ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 37వ కీర్తన 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయ. ఆయన అంటూ ఉన్నారు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండమని. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతో భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నావు. అది మారు మనస్సుల గురించో, కొన్ని ఉద్యోగ వ్యాపార లావాదేవీల గురించో, ఏ విషయంలో అయితే నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవుడు కనిపెట్టుకుని ఉండమంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు గొప్ప రీతిలో నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. అపవాది నీతో ఏం చెప్తాడంటే, నువ్వు చాలా దినాలు ప్రార్థన చేస్తున్నావు, ఎంతగానో దేవుణ్ణి వేడుకుంటున్నావు, దేవుడు లేడేమో, జవాబు రాదేమో, నీలో పాపం ఉందేమో అని నిన్ను బలహీనపరుస్తూ ఉన్నాడు గనక, దేవుడు నిన్ను చూచినవాడు గనక ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనిపెట్టుకుని ఉండు, ఇదిగో సమయం రాబోతూ ఉంది, నీకు అద్భుతమైన రీతిలో దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. ఆమెన్. నిన్ను సంతృప్తిపరిచే విధంగా, నువ్వు కన్నీటి సాక్ష్యము చెప్పే విధంగా దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన మార్గమును అనుసరించమని చెప్తున్నాడు. ఈరోజు చాలామంది బిడ్డలు కొంత లోకములోనూ కొంత దేవుళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సేవకునిగా దేవుని ఆత్మతో చెప్తున్నాను, దయచేసి పరిపూర్ణంగా దేవుని బిడ్డగా జీవించు. నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ ప్రవర్తన సమస్తములో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయనను అనుసరించు. ఎందుకో తెలుసా? గొప్ప బహుమానము నీకు కలగబోతూ ఉంది. ఈరోజు నీవు చూస్తున్న లోకము నిన్ను కష్టంలో ఆదుకోదు. ఈరోజు నీకు లోకంలో ఉన్న సంతోషము నిన్ను ఆపదలోకి నెడుతుంది తప్ప ఆపదలో ఉన్న నీకు చెయ్యందివ్వదు. అందుకనే నిన్ను ప్రేమిస్తున్న తండ్రి చెప్తూ ఉన్నాడు, ఆయన మార్గాన్ని అనుసరించమని. యథార్థంగా బతకడానికి నువ్వు వేసే అడుగులు ఖచ్చితంగా నిన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తాయి అన్నమాట. ప్రభు చెప్తున్నారు చూడు నీతో, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకోవడం అంటే మనుషుల్ని దక్కించుకోవడం. భూమిని స్వతంత్రించుకోవడం అంటే నీకు ఏదైతే ఫలింపు కొరకు, సంతోషం కొరకు కావాలో అదంతా కూడా నువ్వు స్వతంత్రించుకుంటావని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆమెన్. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది ఈ ఉదయము నీ కన్నీరు చూచిన దేవుడు, నీ పట్టుదల చూచిన దేవుడు, నీ శ్రద్ధా భయభక్తులు చూచిన దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, స్వతంత్రించుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. గొప్ప వాగ్దానం ఇది. అతి కొద్ది సమయంలోనే నువ్వు నీ యొక్క బిడ్డల్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నావు. బహుశా వాళ్ళు లోకంలో పడిపోయారేమో, వారు రక్షణలోకి వస్తూ ఉన్నారు, నీ చేతిలోకి రాబోతున్నారు. కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, సంతోషాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు. ఇలా ఏ విషయంలో నీకు మేలు కలిగితే అది నీకు మంచిదో అది నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఆమెన్. ఇది దేవుడిస్తున్న వాగ్దానము గనక నమ్ము. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నువ్వు అనుకోవచ్చు, నాకు ఏది చేత కాదండి, నేను ఏమీ మార్చలేనండి, నా పరిస్థితులు ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. ఆనాడు మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారట. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తావు చూడు, నీతో పాటు నీ కుటుంబము సమస్తము కూడా నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు, ఆశీర్వదించబడబోతున్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.